మొదటి మీటింగ్. ఇప్పుడే మీరు సర్వేలన్నీ చూస్తున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో అనుమానమే లేదు. అందరం కలిసి గెలుస్తున్నాం. మీకు అనుమానమే అవసరం లేదు. మామూలు మెజారిటీ కాదు. ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చపోయే మ్యాండేట్ రాబోతుంది రేపు. ఈరోజే ఎన్నికలు అనౌన్స్ చేశారు. ఇంకా డేట్స్ నేను చూడలేదు, ఇప్పుడే వచ్చాను మీ మీటింగ్కి. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. నిన్నటి వరకు ఈరోజు సాయంత్రం వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు, వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రేపటి నుంచి మీరు చూడబోతున్నారు ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గెలవడానికి అనుమానమే లేదు. గెలవడం 100% గెలిచేది ఎన్డీఏ. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో 400+. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత నెంబర్ రావాలనేది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాని విధంగా ఎన్డీఏ స్వీప్ చేయబోతున్నాం. అది జరుగుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో సునాయాసంగా అభివృద్ధి అవుతుంది. ఏదైతే కోల్పోయామో ఆ నష్టాన్ని భర్తీ చేసుకున్న రోజులు తొందరలోనే ప్రారంభమవుతాయి. ఈ రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. సహజ వనరుల్లో మీరు చూస్తే భూగర్భ ఖనిజ సంపద ఉంది. పోలవరం, కృష్ణా నదులైతే సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్లో సముద్ర తీరం ఉంది. ఇండియాలో బెస్ట్ కోస్ట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈస్ట్ కోస్ట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా తెలివైన ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఈరోజు ఇక్కడ ఉండే ప్రజానికం తెలుగు జాతిని మీరు ఒకసారి చూస్తే, భారతదేశంలో హైదరాబాద్ నగరం ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, మోస్ట్ లివబుల్ సిటీ నిర్మాణం చేసుకున్నాం. తెలుగు వాళ్ళు ఐటీ అడాప్ట్ చేసుకొని ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు. అన్నీ ఉండి ఈ రాష్ట్రంలో దేశం 20